మహేష్ బాబు అంటే టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్. కానీ బాలీవుడ్ మార్కెట్ కొల్లగొట్టేందుకు ఈ ఇమేజ్ సరిపోదు. అదే రాజమౌళితో కొలాబరేట్ అయితే సౌత్ ఇండస్ట్రీలో రజనీ ఒక్కరే సూపర్ స్టార్, అందులో నో డౌట్. కానీ లోకేష్ కనగరాజ్ అనే డైరెక్టర్ లేకపోతే పుష్పతో నార్త్ బెల్ట్ షేక్ చేసిన బన్నీ నెక్స్ట్ ఆ రేంజ్ కలెక్షన్స్ చూడాలంటే ఆల్రెడీ బీటౌన్ బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టిన అట్లీ లాంటి దర్శకుడే కావాలి. ఏంటి డైరెక్టర్స్ కి ఈ ఎలివేషన్స్ అనుకుంటున్నారా? అయితే చూసేయండి. ఇండస్ట్రీలో హీరోల కన్నా దర్శకులకు ఇమేజ్ వెయిటేజ్ పెరుగుతుంది. కేవలం హీరోలకే కాదు, దర్శకులకు భీభత్సమైన ఫ్యానిజం ఏర్పడింది. అందులో ఫస్ట్ రోలో ఉంటాడు దర్శకధీరుడు రాజమౌళి. టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ రేంజ్ తీసుకెళ్లిన జక్కన్న స్టార్ హీరోల కన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. హీరో మ్యాటర్ ఏం కాదు, కానీ ఏ హీరోతో సినిమాలు చేసినా సక్సీడ్ అవుతున్న నేపథ్యంలో రాజమౌళి డిమాండ్ పెరిగింది. ఇక ఎకనామికల్ థియరీ డిమాండ్ అండ్ సప్లై ప్రకారం పేమెంట్లో మార్పులు మొదలయ్యాయి. దేశంలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్స్ తీసుకున్న దర్శకుడిగా అవతరించాడు జక్కన్న. ఇక రీసెంట్ ప్రాజెక్ట్ SSMB 29 కోసం 200 కోట్లను చార్జ్ చేస్తున్నాడట. మహేష్ కన్నా ఎక్కువని టాక్. మహీకి ఇప్పటి వరకు పాన్ ఇండియా ఫిలిం లేకపోవడం కూడా మైనస్ గా మారింది. జక్కన్న కొలాబరేషన్ తో ఈ హీరో లెక్కలు కూడా చేంజ్ కాబోతున్నాయి. సౌత్ లో రజనీకాంత్ ఒక్కరే సూపర్ స్టార్, కానీ కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న టైంలో ఆయన్ను నిలబెట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. రజనీకే కాదు, కమల్ హాసన్ కి కూడా కెరీర్ చేసింగ్ మూవీని అందించాడు. సినిమాటిక్ యూనివర్స్ అనే వరల్డ్ క్రియేట్ చేసి తిరుగులేని దర్శకుడిగా మారాడు. అందుకే కోలీవుడ్ లో లోకీ నుండి సినిమాలు వస్తున్నాయంటే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కూలీలో మల్టీ స్టారర్ క్రేజ్ ఒకవైపు, లోకేష్ కనగరాజ్ ఇమేజ్ మరోవైపు. అందుకే తనకు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడంలో తప్పే లేదంటున్నారు. తన పనికి 50 కోట్ల రెమ్యునరేషన్ వర్త్ఫుల్ అంటున్నాడు. పుష్పతో పాన్ ఇండియా ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ కూడా నెక్స్ట్ సినిమాను ఆ స్థాయికి తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను దుల్లగొట్టిన బన్నీ పాన్ ఇండియా అనుభవం లేని త్రివిక్రమ్ ను కాదని అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకంటే షారుఖ్ ఖాతాలో జవాన్ రూపంలో బిగ్గెస్ట్ హిట్ వేశాడు. అట్లీ తీసిన సినిమాలన్నీ కమర్షియల్ హిట్స్ కావడంతో ఈ కోలీవుడ్ డైరెక్టర్ ఇమేజ్ డబుల్ అయి అతడి రెమ్యునరేషన్ వెయిటేజ్ పెరిగింది. అందుకే బన్నీతో సినిమాకు ఏకంగా 100 కోట్లు చార్జ్ చేస్తున్నాడు అట్లీ. జస్ట్ ఎలివేషన్లతోనే హీరోలకు క్రేజ్ తెచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా పేమెంట్ పెంచేశాడు. తారక్ డ్రాగన్ మూవీ కోసం రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ అడుగుతున్నాడట. 50% షేర్ కావాలట. అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయట మైత్రి, నందమూరి ఆర్ట్స్ బ్యానర్స్. అంటే నీల్ మామ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. వీళ్లే కాదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో బాక్స్ ఆఫీస్ బెండ్ తీసే అనిల్ రావిపూడికి కూడా ఇలాంటి ఇమేజ్ ఏర్పడింది. చిరు విశ్వంభర కన్నా సంక్రాంతికి వచ్చే మూవీకి హైప్ రావడానికి అనిల్ కూడా ఓ కారణం. ఈ లెక్కన హీరోల కన్నా దర్శకుల ఇమేజ్ క్రేజ్ పెరిగింది అనడంలో సందేహమే లేదు. అందుకే డైరెక్టర్ల రెమ్యునరేషన్లకు రెక్కలొచ్చాయి.